విజయవాడలోని సామాజిక మహా న్యాయ శిల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై దాడికి నిరసనగా నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, దళిత, గిరిజన సంఘాల నాయకులు పాలాభిషేకం చేశారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి 120 లీటర్ల పాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పిలుపు మేరకు నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి సూచనలతో నెల్లూరు విజయ్ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ స్వర్ణ వెంకయ్య, జిల్లా వైసీపీ ఎస్టీ సెల్ అధ్యక్షులు పాలకీర్తి రవికుమార్, రాష్ట్ర ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు బద్దేపూడి రవీంద్ర, న్యాయవాది కొడుమల రవికుమార్, జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మాజీ సభ్యులు అలగర ప్రభాకర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ నాయకులు తాళ్లూరు సురేష్ బాబు, మన ఎంఆర్పీఎస్ పల్లాల శ్రీనివాసులు తదితరుల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ దళిత సంఘాల నాయకులు నిరసన చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విజయవాడలో జరిగినటువంటి స్వరాజ్ మైదానంలో రాత్రి జరిగినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల యొక్క విగ్రహం ఆడొచ్చి మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి పేరును ధ్వంసం చేయటం, ఆ యొక్క స్వరాజ్ మైదానం నుంచి కొంతమంది దుండగులు దుర్మార్గంగా వ్యవహరించడం చాలా దుర్మార్గకరమైన విషయం. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడ కూడా సాక్షాత్ ఈ దేశ ప్రధాని మోడీ గారు పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి మోకాళ్ళ మీద కూర్చొని ఆయనకు నివాళులు అర్పించినటువంటి రోజులు ఉన్నాయి. ఉండటం నచ్చక ఆ విగ్రహాన్ని శిలాఫలకాన్ని బలకొట్టడం చాలా దురదృష్టకరమని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే అది కేవలం అంబేద్కర్ యొక్క సామాజిక ఉద్యమం, సామాజిక అత్యున్నతులకి సమాజంలోని దళిత వర్గంలో అట్టడుగున ఉన్న ప్రజలు బాగా ఉండాలనే ఉద్దేశంతో అంబేద్కర్ గారు ఒక కార్యక్రమాన్ని 1930లో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఒక వర్గానికే అంటగడతా ఉన్నారు. ఈ విషయాన్ని అన్ని పార్టీలు ముక్త కంఠంతో ఖండించాలి, మరి అన్ని సంఘాలు ఖండించాలి. ఎందుకంటే ఒక భారతదేశానికి ఐకాన్గా ఉన్నటువంటి నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి అటువంటి అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో నడిబడ్డులో అక్కడ నెలకొల్పటం కొంతమంది మతోన్మాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. మతోన్మాదులారా ఒకటే చెప్తా ఉన్నాం, సామాజిక న్యాయం మా ధ్యేయం, సామాజిక అభివృద్ధి మా ధ్యేయం అని వినాదంతో ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు. చర్యని మేమందరం ఖండిస్తూ ఉన్నాం. ఈ నీచమైన చర్యని మీరు జాగ్రత్తగా ఫాలో చేసి దాన్ని ఆ చర్యకు పాల్పడిన వాళ్ళని శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 125 అడుగుల విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడం జరిగింది. ఈరోజు నెల్లూరు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మరియు నెల్లూరు రూరల్ నియోజకవర్గం అయిన మరి ఒక ఇన్ఛార్జి కొండ్రెడ్డి విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు మా అంబేద్కర్ గారికి వీఆర్సీలో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూకి పాలాభిషేకం చేసి ఆయనకి మాకు సంఘీభావం తెలిపేదానికి వచ్చాం. ఒకటే చెప్తా ఉన్నాం తెలుగుదేశం నాయకులకి, ప్రతి ఒక్కరికి ఆయన ఒక మహానుభావుడైన నాయకుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అటువంటి నాయకుడిని, భారత రాజ్యాంగం రాసిన నాయకుడిని, అటువంటి నాయకుడిని ఈ విధంగా దుండుగుల చేత కొట్టి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.